నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు పంచుగుళ్ల అశోక్ గౌడ్ మాట్లాడుతూ ప్రస్తుత ఎన్నికల నియమావళి ప్రక్రియలో ప్రతి ఒక్కరికి పార్టీ అనేక రకాలైనటువంటి బలాలను ఉపయోగించి గెలిచి అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఆరాటపడుతున్నాయని 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో రాజ్యాంగ పొందుపరిచిన తరువాత ప్రతి ఒక్క భారత పౌరుడికి కూడా ఉండే సామాజిక హక్కు ఓటు హక్కు అన్నారు. దీనిని ప్రజలు డబ్బుకు మందుకు అమ్ముకోకుండా ప్రజల్లో నుంచి వచ్చినటువంటి వ్యక్తిని గాని ప్రజా సమస్య గురించి గాని ప్రభుత్వంతో పోరాడే వ్యక్తిని కానీ ఎన్నుకోవాలని సూచించారు. నా పేరు పంజుగుల అశోక్ గౌడ్, నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాయిపేట మండలం బావాజిపల్లి గ్రామం మాది. నేను విద్య బీఎస్సీ బీఈడి ఎంఎస్సీ పూర్తి చేశాను. త్వరలో ఎల్ఎల్బి కూడా అడ్మిషన్ తీసుకుంటున్నాను ఈ నెలలో. అయితే ఇప్పుడున్నటువంటి ఎలక్షన్లో ప్రతి ఒక్క పార్టీ అనేక రకాల బలాలు ఉపయోగించి అనేక రకాల ప్రలోభాలకు గురిచేసి ఏ విధంగానైనా సరే గెలవాలనే తపన ప్రతి ఒక్కరికి ఉంది. 78 సంవత్సరాల స్వాతంత్ర భారతంలో సామాజిక స్పృహ, సామాజిక ఐక్యత, సామాజిక చైతన్యం అనేది చాలా ముఖ్యమైనది. దీన్ని ఓటర్స్ కానీ ప్రజలు చాలా గమనించాలి. ఎందుకు వెనుకబాటుతనం, ఎందుకు ఈ రాజ్యాంగంలో ఓటు అనేది ఏ విధంగా వచ్చింది, అసలు ఓటు అనే ప్రతి 5 సంవత్సరాలకు ఎందుకు ఎన్నుకోవాలి, ఓటు ఎవరిచ్చారు మనకు అనేది ఒకసారి మనం గుర్తు చేసుకుంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏం చేసిరనంటే ఆ రోజు ఓటు అనేది AK-47 కన్నా 100 రెట్లు బలమైనటువంటి ఒక గొప్ప ఆయుధం. అది ఎవరికి ఇచ్చిర్రు? అంబేద్కర్ గారు ప్రజలకు ఇచ్చిర్రు. దానికి మించిన ఆయుధం లేదని ఓటర్ గుర్తించుకోవాలి. ఎందుకు అని అంటే ఎన్నికల తర్వాత నీకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరకపోయినా నువ్వు వేసిన ఓటు తప్పు అవుతుంది. నీకు హాస్పిటల్లో సౌకర్యాలు లభించకపోయినా నీవు వేసిన ఓటు అనేది తప్పు అవుతుంది. విద్యా అవకాశాలు లేకపోయినా, ఉద్యోగ అవకాశాలు లేకపోయినా, ఉపాధి అవకాశాలు లేకపోయినా నీవు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం నీ ఓటు విలువైనది కాదని తెలుస్తుంది. అంటే ఓటు యొక్క సామాజిక చైతన్యం, సామాజిక స్పృహ, దాని యొక్క విలువ, దాని యొక్క బలం అనేది ఓటరు తెలుసుకోవాలి. ఒకవేళ ఓటరు చదువుకోకుంటే, అవిద్యావంతుడైతే, వారి కుటుంబంలో ఎవరో ఒకరు, వాళ్ళ కుమారుడో మనవడో ఎవరో ఒకరు చదువుకున్న వాళ్ళు ఉంటే వారితోని సమాలోచన చేసి మన యొక్క రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన ప్రజా ప్రయోజనాల కోసం మనం ఎవరికి ఓటేయాలి, ఏ రకమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి, మనకు ఏ విధంగా మన భవిష్యత్తు బాగుపడుతుంది, మన భావి తరాలకు ఉపయోగపడుతుంది అనేది ఓటు యొక్క పరమార్థం. ఓటు అనేది ఎవరో వచ్చి 4 డబ్బులు ఇచ్చి, ఒక కోటర్ మంది ఇచ్చి, లేకుంటే ఇంకో ప్యాకేజ్ ఇచ్చి ఓట్లు వేసుకొని గెలిస్తే అది ఓటు కాదు. ఇప్పుడు సామాజిక మాధ్యమాలు చాలా ఉన్నాయి. చేతి చరవాణి కానీ, చేతిలో ఉన్నటువంటి మొబైల్ కానీ, ఇవన్నీ వాట్సాప్ కానీ, యూట్యూబ్ కానీ ఛానల్స్ చాలా ఉన్నాయి. ఇట్లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా మెసేజ్ అనేది చాలా స్పీడ్గా ఉంది. అట్లాంటి తరుణంలో చంద్రమండలం మీదకి వెళుతున్నటువంటి మానవుడు, రోబోలు ఈ విధంగా ఉన్నటువంటి కాలంలో రామక్క పాటలేంటి, ఓటు ఎటు వెళ్తుంది, ఈ విధంగా ఓటు అనేది బలమైంది. ఈ ఓటు వేస్తే ఏమవుతుంది, ఈ ఓటు వేస్తే సమాజంలో ఏం మార్పు వస్తుంది, ఇంతమంది నీ మనవల కుమారులను అందరినీ చదివిపించి నీవు అప్పుల పాలయ్యి కూడా ఉద్యోగం రాకుంటే లాస్ట్కి వస్తే నీ ఓటు యొక్క తప్పిదం అవుతుంది. ఆ విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఓటు హక్కును చాలా సక్రమంగా ఉపయోగించుకోవాలి. నీవు రోడ్డు మీద వెళ్తుంటే, ఒక వాహనంలో, ఒక హాస్పిటల్కి వెళ్ళినా, ఒక ఎమర్జెన్సీకి వెళ్ళినా, ఒక ప్రయాణానికి వెళ్ళినా, ఒక కార్యానికి వెళ్ళినా రోడ్డు బాగాలేకుంటే నీ ఓటు తప్పు అవుతుంది. నీవు గుంతలో పడ్డా, లేకుంటే నీ కంట్లలో దుమ్ము పడ్డా ఓటు వేసిన విధానం తప్పు అవుతుంది. 78 ఏళ్లలో మార్చలేని ఈ సమాజంలో రాజకీయ నాయకులకు తప్పు కాదు. నీవు 100 రూపాయలు తీసుకొని ఓటేస్తే 400 సంపాదించాలని రాజకీయ నాయకుడు అనుకుంటాడు. ఆ విధంగా డబ్బుకు ప్రలోభాలకు కావద్దు, మందుకు ప్రలోభం కావద్దు. రాజకీయ చైతన్యం కోసం, సామాజిక న్యాయం కోసం ప్రతిభావంతులు ఎవరైతే ఉన్నారో, విద్యావంతులు ఎవరైతే ఉన్నారో, రాజకీయ చైతన్యం కోసం నీ వెంబడి ఒక గుంపు మూక లేదని నిరుత్సాహపడకుండా నీవు రాజకీయంలో రాణించడానికి ప్రతిభావంతులు ముందుకు రావాలి. ప్రతిభావంతులు ముందుకు వచ్చిన రోజే మనకు సామాజిక న్యాయం అనేది జరుగుతుంది. ఇప్పుడున్న సామాజిక న్యాయాన్ని మనం ఇంకా కొంచెం చైతన్యం కలిగించి సామాజిక ఐక్యతను సాధించాలి. సామాజికంగా అందరం కూడా విభేదాలు మరిచి యూనిటీగా సామాజిక న్యాయం వైపు వెళ్ళాలి. అప్పుడే మనందరికీ యూనిటీ వస్తుంది, సదవకాశాలు వస్తాయి.